ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 12వ భాగం. వేణుని విపరీత ప్రవర్తన తెలుసుకుందాం. సూతుడు ఇలా పలికెను. ఈ విధముగా పాపభావము గల జినుని చేత సంబోధించబడే వేణుడు మహాపాపమోహితుడయ్యెను. ఆ దురాత్ముని పాదములకు నమస్కరించి వేద ధర్మమును పరిత్యజించెను. సత్యధర్మాదులను, క్రియలను, యజ్ఞములను, వేదములను నిలిపివేసెను. పుణ్యశాస్త్రమయులైన ధర్మములు ఆగిపోయెను. రాజాజ్ఞగా ప్రజలు కూడా అన్న కర్మలను వదిలివేసిరి. లోకమంతా పాపమయమైనది. యాగములు లేవు, వేద పఠనములు లేవు, ఉత్తమమైన ధర్మశాస్త్ర చర్చ లేదు, దానము లేదు, అధ్యయనము లేదు. ఈ విధముగా ధర్మము లోపించి లోకమంతా మహాపాపముతో నిండినది. తండ్రి అయిన అంగుడు వారించినను వేణుడు వ్యతిరేకముగానే ప్రవర్తించుచుండెను. ఆ దురాత్ముడు తండ్రి పాదములకు నమస్కరించలేదు, తల్లి పాదములకు కూడా నమస్కరించలేదు, బ్రాహ్మణుల పాదములకు కూడా నమస్కరించలేదు. నేనొక్కడినే ప్రతాపవంతుడనని వేణుడు భావించుచుండెను. తల్లిదండ్రులు వారించుచున్నను ఆ దురాత్ముడు శుభమును, తీర్థదానాది కార్యములు చేయకుండెను. తన మనస్సుకు నచ్చినట్లు చాలా కాలము ప్రవర్తించెను. అంగుడు అందరితో ఇతడు ఎందువలన ఇంత పాపి అయ్యాడు, వంశమునకు ఎందుకు మచ్చ తెచ్చుచున్నాడు అని విచారించుచుండెను. చివరకు మహాత్ముడైన మృత్యువు పుత్రిక అయిన సునీతను ఎవరి దోషము వలన ఇటువంటి పుత్రుడు పుట్టాడో నిజము చెప్పు అని అడిగెను. అంతటా మృత్యు నందిని అయిన సునీత అంగునితో తన పూర్వ వృత్తాంతమును ఇలా చెప్పెను. ఓ మహానుభావ, బాల్యములో సుశంకుడను మహానుభావునకు నేను అపరాధము చేసి తిని. అంతకు మించి నేనేమీ చేయలేదు. అతడు నన్ను కోపించి ఆ సుశంకుడు దుష్ట సంతానము కలుగుగాక అని శపించెను. అతని శాపము వలననే ఇతడు అంటే వేణుడు దుష్టుడయ్యాను. ఆమె మాటలు విని తేజోవంతుడైన అంగుడు సునీతతో సహా అడవికి వెళ్ళెను. ఆ సమయంలో సప్తఋషులు వేణుని వద్దకు వచ్చిరి. అంగపుత్రుడైన వేణునితో ఇలా పలికిరి. ఓ వేణ, సాహసము చెయ్యకు, మూర్ఖముగా ప్రవర్తించకు. నీవు ప్రజాపాలకుడవు. సకల చరాచరములతో నిండిన ఈ 3 లోకములను నీవు ధర్మ మార్గములో నడిపించావు. ఓ మహాభాగా, పాపములను పరిత్యజించు, పుణ్యకర్మలను ఆచరించు. వారి మాటలు విని వేణుడు నవ్వి ఇలా పలికెను. నేనే పరమధర్మమును, నేనే సనాతుడను, నేనే పోషకుడను, నేనే రక్షకుడను. వేదముల అర్థము సారము నేనే, ధర్మమును నేనే. జైన ధర్మము సనాతనమైనది, మహాపుణ్యవంతమైనది. బ్రాహ్మణులారా, ధర్మరూపుడనైన నన్ను మీ కర్మలతో ఆశ్రయించండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఈ 3 వర్ణముల వారు ద్విజులనబడుదురు. అన్ని వర్ణముల వారికి సనాతనమైన శృతి వేదము, వేదాచారముతోనే జీవులు వర్తింతురు. అందువలననే ప్రాణులన్నీ జీవించుచున్నవి. నువ్వు బ్రాహ్మణ వంశంలో పుట్టావు, నువ్వు బ్రాహ్మణుడవు. ఆచారము వలన ఆ తరువాత పరాక్రమ కృత్యముల చేత రాజువైతివి. రాజుల పుణ్యముతో బ్రాహ్మణులు సుఖముగా జీవింతురు, అతని పాపములతో వారు నశింతురు. అందువలన నీవు పుణ్యమును ఆచరించు. నీవు ధర్మమును ఆదరించి ఆచరించితివి. ఇది కృతయుగ ధర్మము. త్రేతాయుగ, ద్వాపర యుగముల కర్మలు అలా ఉండవు. కలియుగం ప్రవేశించినప్పుడు మానవులు పాప ప్రమోహితులై జైన ధర్మమును ఆశ్రయింతురు. వేద విహిత ఆచారములను త్యాజించి పాపములను చేసెదరు. జైన ధర్మము పాపములకు మూలము, సందేహము లేదు. ఈ ధర్మముతో వారు మోహితులై పతితులగుదురు. పాపులైన మానవులను నశింపచేయుటకు సర్వపాప పరిహారకుడైన గోవిందుడు అవతరించును. తన ఇచ్ఛానుసారముగా రూపము దాల్చి పాపులను సంహరించును. మ్లేచ్ఛ రూపులైన పాపులను నశింపచేయుటకు శ్రీహరి కల్కిగా అవతరించును. నీ కలిధర్మమును విడువుము.
పుణ్యమును ఆచరింపుము, సత్యముతో ప్రవర్తించుము, ప్రజాపాలకుడవు కమ్ము అనిరి. అప్పుడు వేణుడు ఇలా పలికెను: జ్ఞానవంతులలో నేను శ్రేష్ఠుడను. ఇచ్చట నాకంతయో తెలుసును. దీనికి నేను చెప్పిన దానికి వ్యతిరేకముగా ప్రవర్తించిన వారిని శిక్షించెదను. ధర్మమును అతిక్రమించి మాటలాడుతున్న దుష్టబుద్ధి అయిన వేణుని చూచి మహాత్ములైన బ్రాహ్మణపుత్రులు కుపితులైరి. ఆ మహానుభావులు కోపించుట చూచిన రాజు వారు శపించెదరను భయముతో పుట్టలో ప్రవేశించెను. ఋషులు వేణునికై అంతటా చూచిరి. అతను పుట్టలో ప్రవేశించి అక్కడ దాగి ఉన్నాడని తెలుసుకొని కోపముతో ఆ దుష్టిని బయటకు లాగిరి. సమాహితులైన ఋషులు ఆ పాపకర్ముని చూచి కోపించి అతని ఎడమ చేతిని మధించిరి. అందులో నుంచి పొట్టివాడు, నల్లని రూపము గలవాడు, భయంకరుడు, ఎర్రని కన్నుల గలవాడు, ధనుర్బాణములు ధరించినవాడు పుట్టెను. అతడు పాపులైన నిషాదులకు, ముఖ్యముగా మ్లేచ్చులకు రాజయ్యెను. వారికి దాతయ్యై వారిని పాలించెను. పాపకర్ముడైన అతనిని చూచి ఋషులు వేణుని కూడి చేతిని వధించిరి. ఆ చేతి నుండి భూమిని ఆవు రూపంలో పితికిన మహాత్ముడు, మహాబలవంతుడు, రాజరాజు, మహాప్రాజ్ఞుడు అయిన పృథు మహారాజు జన్మించెను. ఆ పృథు చక్రవర్తి పుణ్యము వలన వేణుడు చక్రవర్తి పదవిని అనుభవించి శ్రీహరి అనుగ్రహముతో పరమపదమును పొందెను. దానములను తెలుసుకొనుదుము. ఋషులు ఇలా పలికిరి: సత్యవంతులలో శ్రేష్ఠుడా, వేణుడు పాపమునంతటిని త్యాజించి స్వర్గమునకు ఎట్లు పొందెనో దానిని సవిస్తరముగా తెలుపుము అని అడిగిరి. అప్పుడు సూతుడు ఇలా పలికెను: పుణ్యాత్ములైన ఋషుల సంసర్గము వలనను, వారితో సంభాషించుట వలనను, దేహమును మదించుట వలన పాపము బయటకు పోయిన తరువాత పుణ్యాత్ముడైన వేణుడు శాశ్వతమైన జ్ఞానమును పొందెను. రేవా నది దక్షిణ తీరమునకు వెళ్ళి అక్కడ ఉన్న తృణబిందు మహర్షి ఆశ్రమంలో కామక్రోధ వివర్జితుడై 100 సంవత్సరముల కాలం ఉగ్ర తపస్సు చేసెను. అతని ఉగ్రతపమునకు శంఖ చక్ర గదాధరుడైన శ్రీహరి ప్రసన్నుడై వేణునికి ప్రత్యక్షమై, నీ తపమునకు నేను ప్రసన్నుడయ్యాను, ఉత్తమమగు వరమును కోరుకునుము అని పలికెను. వేణుడు ఇలా పలికెను: ఓ దేవా, నీవు నా యందు ప్రసన్నుడవైతివేని నేను నీ ప్రభావముతో తల్లిదండ్రులతో పాటు సశరీరముగా దేవాది దేవుడవైన నీ పరమపదమును పొందునట్లు వరము నీయవలేను అనెను. అప్పుడు వాసుదేవుడు ఇలా పలికెను: ఓ రాజా, ఏ మహామోహముచే నీవు మోహితుడవయ్యావో ఆ మోహము ఎక్కడికి పోయింది? నీ లోభమోహముల వలన నీవు తమో మార్గంలో పడ్డావు. వేణుడు పలికెను ఇలా: ఓ స్వామి, పూర్వము నేను చేసిన పాపము వలన నేను మోహితుడనయ్యాను. నేను చేసిన దారుణమైన పాపములన్నింటి నుండి నన్ను ఉద్ధరించు. నేను ఏమి స్తోత్రము పఠించవలెనో, తద్వారా నీ అనుగ్రహం ఎలా పొందవలెనో దయచేసి చెప్పవలెను అని అడిగెను వేణుడు. అప్పుడు భగవానుడు ఇలా పలికెను: రాజా, నీ పాపము నశించినది. తపస్సుతో నీవు శుద్ధుడవయ్యావు. అందువలన నీకు మంచిని చెబుతాను. పూర్వము బ్రహ్మదేవుడు కూడా నీవు అడిగినట్లే ఇదే విషయమును అడిగెను. అతనికి చెప్పినదంతయును నీకు చెప్పెదను. ఒకసారి నా నాభి నుంచి ఉత్పన్నమైన కమలములో కూర్చుని నా కోసము ధ్యానము చేయుచుండెను. అతని తపమునకు మెచ్చి అతనికి వరమునిచ్చుటకు అతడికి ప్రత్యక్షమయ్యాను. అప్పుడు బ్రహ్మదేవుడు పాపములను నశింపచేయునది, ఉత్తమగతి కలిగించునది, పుణ్యప్రదమైనది, వాసుదేవుని సదా స్మరింపచేయునది ఒక ఉత్తమ స్తోత్రమును ఉపదేశము చేయమని కోరెను. అప్పుడు నేను స్తోత్రములలో ఉత్తమమైనది, పఠించువారికి జపించువారికి సర్వ సౌఖ్యములను కలిగించున్నది, విష్ణు ప్రీతిని కలిగించున్నది అయిన ఒక స్తోత్రమును బ్రహ్మకు ఉపదేశించాను అని విష్ణువు పలికెను. నా అవ్యక్త రూపములో జగత్తంతా వ్యాపించి తిని, అందుకే విష్ణుపరాయణులైన మునులు నన్ను విష్ణు అంతటా వ్యాపించువాడు అని పిలుస్తారు. సమస్త భూతములు ఎవరిలో ఉండునో, ఏ స్వామి అందరిలో ఉండునో అతడే వాసుదేవుడు అని విద్వాంసులు ఆధారముతో చెప్పుదురు.
ప్రళయకాలంలో సకల ప్రాణులను నాతో అవ్యక్త రూపములోనికి లాగుకుందురు. అందువలన శరణాగతులు నన్ను సంకర్షణుడందురు. నా సంకల్పముతో నేను అనేక రూపంలో ధరింతును. పుత్రార్థులైన బుధులు నన్ను ప్రద్యుమ్నుడందురు. ఈ లోకములో సర్వేశులైన హరికేశవులు తప్ప వేరెవరి చేత నేను నియంత్రింపబడను. అందువలన నేను అనిరుద్ధుడనయ్యాను. అందుకే నన్ను అనిరుద్ధుడు అంటారు. సమస్త జగత్తుకి సంబంధించిన జ్ఞానము కుశలత కలిగి ఉన్నందున నన్ను విశ్వ అని పిలిచెదరు. జాగ్రత్తావస్థలో సదా మేల్కొని ఉండుట, చింతా సమకూలడనైనందున అహం అను అభిమానయుక్తమైన పదార్థముగా నన్ను చెప్పుదురు. జగత్తుకు చేష్టలు కలిగిస్తూ ఇంద్రియ కూపమును పొందినందున నేను తైజస్సును జ్ఞాపకార్థములో జ్ఞాన కర్మలతో కలిసి ఉన్నప్పుడు స్వప్నావస్థము పొందుదును. ఆది దేవుడనైనందున నన్ను ప్రాజ్ఞుడందురు. ప్రపంచస్థితి అంతా తెలిసినందున నన్ను ఆత్మ అందురు. సుషుప్తిలో ఉండి లోకములో ఉదాసీనుడిగా ఉన్నందున నన్ను ఉదాసీనుడు అందురు. నేను తురీయుడను. గుణములు సత్వ రజ స్తమో గుణములు అవస్థలు లేనందున నేను నిర్వికారుడను. అందరూ చేసే పనులకు నేను సాక్షిగా ఉందును. ప్రపంచమే నాలో కనిపిస్తుంది. అయినా పాపపుణ్యములు నన్ను అంటవు. అందువలన నన్ను నిర్లిప్తుడు అందురు. చిత్ జ్ఞానము వలె ప్రకాశించువాడను. చిత్ జ్ఞాన ఆనందము కలిగిన వాడను. చిత్ స్వరూపుడను, జ్ఞానస్వరూపుడను. చిత్తులో జ్ఞానంలో కలిసి ఉండు వాడను. నిత్యుడను, అక్షరుడను, బ్రహ్మరూపుడను, పరబ్రహ్మ స్వరూపుడను నేనే అని తెలుసుకొనుము. భగవంతుడు పలికెను ఈ విధముగా బ్రహ్మకు తన స్వరూపమును తెలిపి విష్ణువు అంతర్ధానుడయ్యను. బ్రహ్మదేవుడు కూడా స్వామి జగద్వ్యాపకుడని తెలుసుకొని క్షణకాలంలో కృతార్థుడయ్యను. రాజా, పృథువు నీకు జన్మించినందున నీవు కూడా పునీతుడు అయ్యావు. అయినను కూడా నీవు ఈ స్తోత్రముతో ఆ స్వామిని స్తుతించు. విష్ణువు తుష్ణుడై వేణుని వరము కోరుకొనమనెను. అప్పుడు వేణుడు ఇలా పలికెను: ఓ విష్ణు, నాకు సద్గతిని కలిగించు. నేను చేసిన దుష్కృతములు నుంచి నన్ను ఉద్ధరించు. నేను నిన్ను శరణు పొందుతున్నాను. నేను నీకు ప్రసన్నుడను. ఉత్తమ గతికి కారణము తెలుపుము అనిన అప్పుడు విష్ణువు ఇలా పలికెను: మహాభాగా, పూర్వము నీ తండ్రి మహాత్ముడైన అంగుడు కూడా నన్ను ఆరాధించాడు. నేను అతనికి వరమునిచ్చాను. బ్రాహ్మణోత్తమ, నీవాచరించిన కర్మల వలన నీవు ఉత్తమమైన విష్ణులోకమును పొందెదవు. నీ కోసము నీవు ఏదైనా వరము కోరుకో. ఓ వేణ, పూర్వము జరిగిన వృత్తాంతమును చెబుతాను విను. నీ తల్లి సునీతను బాల్యములో సుశంకుడను తపస్వి కోపించి శపించెను. అంగుని మనస్సు తెలుసుకొని నిన్ను ఉద్ధరించుటకు నీకు సుపుత్రుడు కలుగునని నీ తండ్రికి వరమిచ్చాను. నీ అంగములో నుంచి వచ్చి లోకమును పాలించెదనని నీ తండ్రికి నేను చెప్పాను. స్వర్గములో ఇంద్రుని వలె భూలోకంలో నేను విరాజిల్లెదను. తానే పుత్రరూపంలో జన్మించెదనను. శృతివాక్యము సత్యమే. నా అనుగ్రహముచే నీవు ఉత్తమగతిని పొందెదవు. నీవు ఉత్తమగతిని పొందుటకు ఒక దానమును ఆచరించు. సునీత చేసిన పాపము రూపములో నగ్న రూపములో వచ్చి నిన్ను ధర్మ వివర్జితుని చేయుటకు తప్పుడు ధర్మములను బోధించి తిని. అట్లు చేయనిచో సుశంకుని వాక్యము వ్యర్థమగును. ఓ రాజా, విధి నిషేధము రెండు నేను కర్మకు అనుగుణంగా ఫలమును ఇచ్చెదను. నేను బుద్ధికి అందని వాడను. నేను గుణములను గ్రహించు వాడను. దానము పరమ శ్రేష్టమైనది. దానము సర్వ ప్రభావములను కలిగించును. దానముచే పాపము నశించును. దానము వలన పుణ్యము లభించును. రాజా, అశ్వమేధాది యాగములను చేసి బ్రాహ్మణులకు భూదానము మొదలగు దానములు ఇవ్వు. మంచి దానములతో భోగములు లభించును. దానము వలన స్వర్గమును పొంది అక్కడ ఆ దానఫలమును అనుభవించును.
శ్రద్ధతో చేసే దానములకు ఉత్తమ ఫలితమును లభించును. సమయము వచ్చినప్పుడు పుణ్యతీర్థములను సేవించవలెను. పుణ్యమునకు ఇది ఫలము. శ్రద్ధతో యోగ్యుడైన బ్రాహ్మణునకు నా యందు మనస్సు నిలిపి దానమివ్వవలెను. అటువంటి మహాదానము చేసిన వానికి కోరినవన్నీ నేను ప్రసాదించెదను. వేణుడు ఇలా పలికెను. దానము చేయుటకు సరి అయిన కాలమేమిటో, దాని లక్షణములు ఏమిటో చెప్పవలెను. తీర్థము యొక్క లక్షణములు, దానమునకు పాత్రుడైన వాని లక్షణములు, దానము చేయు విధానము, ఇదంతయు నా యందు దయతో విశదముగా చెప్పవలెను అనిన శ్రీకృష్ణుడు ఇలా పలికెను. రాజా, నిత్యములు, నైమిత్తికములు, కౌమ్యములు, ప్రాయకములు అని దానములు 4 విధములు. ఆ 4 విధములైన దానములకు తగిన కాలమును నీకు చెప్పెదను. సూర్యోదయ కాలములో పాపము అంతటా నశిస్తుంది. అంధకారమునకు ఘోరమైన పాపములకు సూర్యుడు నాశకుడు. అంతరిక్షంలో సూర్యుడు నా అంశతో నాచే స్థాపించబడినవాడు. సూర్యుని తేజస్సుతో పాపములన్నీ దహింపబడును. ఉదయకాలంలో నా అంశ అయిన సూర్యుని దర్శించి నీరును దానం చేసినను అతనికి నిత్యము పుణ్యము వృద్ధి చెందును. మంచి సమయము ప్రాప్తించినప్పుడు స్నానం చేసి దేవతలను, పితృదేవతలను పూజించి శ్రద్ధతో శక్తానుసారముగా అన్నమును, పాలను, పండ్లను, పూలను, వస్త్రములను, తాంబూలములను, ఆభరణములను, సువర్ణములను, రత్నాదులను దానమిచ్చిన వానికి లభించు పుణ్యం అనంతము. మధ్యాహ్నము అపరాహ్న సమయంలో ఎవరైతే నన్ను ఉద్దేశించి దానము చేసేదరో వారికి లభించు పుణ్యము అనంతము. ఆహారము, పానీయాదులు, మృష్టాన్నము, లేపనము, గంధము, కుంకుమ, కర్పూరాధికములు, వస్త్రములు, అలంకారములు సదా దానము చేయువాడు భోగములను, సౌఖ్యములను పొందును. నిత్యము దానములు, పూజలు చేయువారికి నిత్యకాలము చెప్పి తిని. ఇక నైమిత్తిక కాలమును గురించి చెప్పెదను వినుడు. దానము 3 కాలములలోనూ ప్రాతకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము నిస్సందేహముగా చేయవలెను. తన హితమును కోరుకునేవాడు ప్రతిరోజు దానము చేయవలెను. దానము చెయ్యని దినము ఉండరాదు. ఓ రాజా, ఏ కాలంలో ఏ కొంచెము దానమిచ్చినను ఆ దాన ప్రభావం వలన మహాజ్ఞానము కలవాడై ధనవంతుడు, గుణవంతుడు, జ్ఞానవంతుడు, పండితుడు, వివేకము కలవాడు అగును. ఒక దినము, ఒక పక్షము, ఒక మాసము భోజనమును కూడా దానము చేయని వానిని అన్ని దినములు భోజనము చేయకుండగా వారింతును. దానము చేయకుండా భుజించినవాడు స్వమలమును భుజించిన వాడగును. అట్టివానికి అన్ని భోగములను వారించు రోగమును కలిగింతును. అసంతృప్తితో నేను చాలా పీడలను కలిగించు రోగమును వారి దేహమునందు కలిగింతును. 3 కాలములలో బ్రాహ్మణులను, దేవతలను దానము చేయని వారికి మందాగ్నితో అంటే అజీర్ణము కూడిన సంతాప కారణమైన జ్వరమును కలిగింతును. బ్రాహ్మణులను, దేవతలను అర్చించకుండా తాను తినినచో, బ్రాహ్మణులకును దేవతలకును అర్పించకుండా తాను తినినచో అట్టివాడు గొప్ప పాపమును చేసిన వాడగును. అట్టివానిని భయంకరమగు ప్రాయశ్చిత్తముతో శుద్ధి చేయవలేను. కాయమును శోషింపచేయు ఉపవాసములతో శోధింపచేయవలేను. చర్మకారుడు దయను విడిచి చర్మకుండమును కషాయములతో శోధించును. అట్లు శోధించినచో ఆ చర్మము కల్మషము పోయి పగులను. అట్లే నేను పాపము చేయువానిని శుద్ధి చేతును. ఈ విషయమును ఎట్టి సందేహము లేదు. చక్కగా ఔషధులు కలిపి చేదు కషాయముతో, వేడి నీరుతో, సంతాపములతో వైద్యుని రూపములో శుద్ధి చేతును. అట్టు శుద్ధి జరిగిన తరువాత తన మనస్సునకు నచ్చిన పుణ్యభోగములను సుఖముగా అనుభవించును. సామర్థ్యము నుండి కూడా సర్వోత్తమమైన సర్వదానములను చేయని వానిని గొప్ప పాపముతో సంతాపము కలిగింతును. పాపులు తమ కోసము నిత్యకాల దానము చేయనిచో, అది కూడా శ్రద్ధగా చేయనిచో అట్టివారిని భయంకరమైన ఉపాయములతో
జీర్ణింపచేతును. వాసుదేవుడు ఇలా పలికెను. సర్వశ్రేష్ఠ, ఓ నరశ్రేష్ఠ, ఇక ఇప్పుడు నైమిత్తిక కాలమును పుణ్యమును నీ ముందు చెప్పెదను. మంచి బుద్ధితో సావధానముగా వినుము. మహారాజా, అమావాస్య అట్లే పౌర్ణిమ సంక్రమణము ఏర్పడినప్పుడు, వ్యతిపాత యోగములో వైధృతి యోగములో చెప్పబడినప్పుడు, ఏకాదశి దినమును మహామాఘి అనగా మాఘ పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ సోమవారము నాడు అమావాస్య వచ్చినచో, మన్వంతరాదులలో యుగాదులలో గజఛాయయందు పితృపక్షములో క్షయతిథి నందు ఇవి నైమిత్తిక కాలములుగా చెప్పబడినవి. రాజశ్రేష్ఠ, ఈ నైమిత్తిక కాలములో దానము చేసినచో కలుగు ఫలమును చెబుచున్నాను. రాజా, సావధానముగా వినుము. మానవుడు నన్ను ఉద్దేశించి భక్తితో బ్రాహ్మణునికి దానం చేసినచో అట్టి వానికి గృహమును, సౌఖ్యమును, స్వర్గమును, చివరికి మోక్షమును కూడా ఇచ్చెదను, సందేహము లేదు. మహారాజా, ఇక ఇప్పుడు కామ్యకాలమును అత్యంత ఫలదాయకమును చెప్పెదను. సకల వ్రతములను, సకల దేవతల విషయమును వివరించెదను. బ్రాహ్మణులు దానము యొక్క పుణ్యకాలమును ఇట్లు చక్కగా చెప్పియున్నారు. ఇట్లే అభ్యుదయిక కాలమును, అభివృద్ధికరమైన కర్మలను ఆచరించు కాలము చెప్పెదను. అన్ని శుభకార్యములలో సర్వోత్తమ శుభకార్యము వైవాహికము. ఇట్లే పుట్టిన వెంటనే పుత్రునికి చౌలము, మౌంజ్యాదిక కర్మలయందు, భవన ప్రతిష్ఠ, ధ్వజ ప్రతిష్ఠాది కర్మలయందు, వాపీకూప తటాకముల ఆరామ ప్రతిష్ఠ, గృహ నిర్మాణము, గృహప్రవేశములు ఇవి దాన పుణ్యకాలములు. మాతృదేవతలను పూజించు కాలమును అభ్యుదయక కాలమందురు. ఆ కాలమున దానము చేసినచో సకల సిద్ధులను ప్రసాదించును. రాజసత్తమా, ఇట్లు నైమిత్తిక అభ్యుదయకములన్ అనబడు కాలములను నీకు చెప్పితిని. ఇక పాపపీడను నివారింపచేయు ఇతర విషయములను తెలిపెదను, వినుము. అనిన మృత్యుకాలము ఆసన్నమైనప్పుడు, క్షయము ప్రాప్తించినప్పుడు, క్షయమును తెలుసుకొని సుఖముగా యమ మార్గమును వెళ్ళుటకు దానము చేయవలేను. మహారాజా, ఇట్లు నిత్యకాలము, నైమిత్తిక కాలము, కామ్యకాలము, అభ్యుదయక కాలము, అంత్యకాలము నీకు చెప్పితిని. తమ తమ కర్మ ఫలములను ప్రసాదించు ఆ కాలములను చెప్పితిని. మహారాజా, ఇప్పుడు నీ ముందు తీర్థ లక్షణములను చెప్పెదను. అన్ని పుణ్యతీర్థములలో ఈ గంగా సరస్వతులు విరాజిల్లుచున్నవి. రేవా, యమున, తాఫి, చర్మన్వతీ నది, సరయూ, గర్గర సర్వపాపములను నశింపచేయు వేణ, కావేరి, కపిల, విశాలమైన విశ్వతారిణి, గోదావరి, తుంగభద్ర పాపములను చేయువారికి భయమును కలిగించు భీమరథి, దేవిక, కృష్ణ, గంగా ఇంకా ఇతరములైన ఉత్తమ నదులు. ఈ నదులలో పుణ్యకాలములందు అనంత పుణ్యతీర్థములుండును. గ్రామములలో నున్నను, అరణ్యములలో నున్నను అంతటా నదులు పావనములే. ఆయా నదులలో ఆయా పుణ్యకాలములలో స్నానదానాది పుణ్యకార్యములను ఆచరించవలయును. ఆ తీర్థము యొక్క పేరు తెలియనచో విష్ణు తీర్థమని పేరును చెప్పవలయును. అన్ని తీర్థములకు దేవతను నేనే, ఈ విషయమును ఎట్టి సందేహము లేదు. సాధకుడు దేవతల విషయమును, తీర్థముల విషయమును నన్నే ఉచ్చరించవలయును. రాజపుత్ర, నా నామమును ఉచ్చరించినందువలన అతనికి పుణ్యఫలము కలుగును. తెలియని తీర్థములకు స్నాన విషయమున, దాన విషయమున నా నామమునే ఉచ్చరించవలయును. రాజేంద్ర, అన్ని తీర్థములకు బ్రహ్మనదులను ధారకములుగా చేసి ఉన్నాడు. భూమి యందు అంతటా ఉన్న నదులు, సముద్రములు సర్వపుణ్యప్రదములు. ఆయా తీర్థములలో స్నానదానాది సత్కర్మల నాచరించవలెను. ఆయా సుతీర్థములు అనుగ్రహము వలన అక్షయ ఫలమును పొందును. సప్తసాగరములు తీర్థరూపములు మహాపుణ్యప్రదములు. మానసాది సరస్సులు, సెలయేళ్ళు,
పల్వలం పల్వలములు పల్వలములలో నీరు నిండిన చోటు అన్ని తీర్థ రూపములే. చిన్న నదులలో కూడా తీర్థము ప్రతిష్ఠించబడి ఉన్నది. తవ్విన వాటిలో ఒక్క కూపము అంటే నుయ్యి తప్ప అన్ని తీర్థములే. ఈ భూమండలమున మేరువు మొదలగు పర్వతములు కూడా తీర్థరూపములే. భూమి యజ్ఞము, అగ్నిహోత్ర స్థితి, శార్ధభూమి, దేవశాల ఇవి కూడా పుణ్యతీర్థములే. అట్లే ఓమశాల, వేదాధ్యయనశాల, ఇండ్లలో పుణ్యముతో కూడిన గోశాల ఉత్తమ తీర్థము. సోమయాగము చేసిన వాడున్న ప్రదేశము తీర్థమే. పవిత్రమైన ఆరామములు, రావి చెట్టున్న ప్రదేశము, మేడి చెట్లు, మర్రి చెట్టున్న ప్రదేశము తీర్థరూపమే. ఇతరములైన పవిత్రములైన సస్యవృక్షములున్న ప్రదేశములు తీర్థరూపములే. ఇవి అన్నియు పుణ్యతీర్థములే. తండ్రి తల్లి ఉన్న చోటు, పురాణములు చదువు ప్రదేశము, గురువుగారున్న ప్రదేశము, ఉత్తమురాలైన భార్య ఉన్న చోటు పుణ్యతీర్థమే. ఉత్తమ పుత్రుడున్న చోటు, రాజభవనములున్న చోటు ఇవన్నీయు పుణ్యతీర్థములే, సందేహము లేదు అనిన అప్పుడు వేణుడు ఇలా పలికెను. మాధవ, నా మీద దయతో ప్రసన్నుడవై పాత్రుడు అయిన అనగా దానము చేయుటకు యోగ్యుడనైన వాని లక్షణములు చెప్పుము. వాసుదేవుడు ఇలా పలికెను. మహాప్రాజ్ఞ రాజా, పాత్రుని యొక్క లక్షణమును వినుము శ్రద్ధతో. పరిశుద్ధులైన మహానుభావులు దానము చేయవలసిన వారి లక్షణమును తెలుపుచున్నాను. బ్రాహ్మణుడు మంచి కులములో పుట్టినవాడు, వేదాధ్యయన తత్పరుడు, శాంతుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, తపస్సు చేయువాడు, త్రికరణ శుద్ధి కలవారు, న్యాయార్చిత ధనముచే ఉపయోగించువాడు, ప్రజ్ఞ కలవాడు, జ్ఞానము కలవాడు, దైవారాధన యందు ఆసక్తి ఉన్నవాడు, సత్యవాక్యములే పలుకువాడు, మహాపుణ్యము కలవాడు, విష్ణుభక్తుడు, జ్ఞానము కలవాడు, పండితుడు, ధర్మము తెలిసినవాడు, ఆశ లేనివాడు, పాషాండులకు దూరముగా నుండువాడు, ఇట్టివాడు పాత్రుడు అని చెప్పబడినాడు. ఇట్లే ఇతరుల విషయములను కూడా చెప్పెదను, శ్రద్ధగా వినుము. ఇట్టి ఉత్తమ గుణములు గల చెల్లెలి పుత్రుడు, అట్లే పుత్రికాపుత్రుడు అంటే దౌహిత్రుడు దానమునకు పాత్రునిగా తెలియను. ఈ ఉత్తమ భావము గల అల్లుడు, గురువు, దీక్షితుడు వీరు ఉత్తమ పాత్రులే. శ్రేష్ఠుడా, దానయోగ్యులైన పాత్రులు వీరే. వేదాధ్యయనము ఆచారము కలవాడైనను తృప్తి లేనివాడు దానమునకు పాత్రుడైన వానికి కొంచెమైనను దానము తప్పక చేయవలయును. అట్లే వంటికన్నువారు, పరమ దూర్తుడు, బాగా నల్లగా ఉన్నవాడు, కపిలవర్ణుడు అయిన వానిని విడిచిపెట్టవలయును. ఇట్లే కర్కటాక్షుని, నల్లగా ఉన్నవానిని, మురికి పట్టిన దంతములు కలవానిని, నల్లని దంతాలు కలవానిని, పచ్చని దంతములు కలవానిని, అట్లే బర్బరుని, ఎక్కువగా దుమ్ము ధూళితో నుండువానిని, అంగవికలుని, అధిక అంగములు కలవానిని, కుష్ఠువ్యాధి గ్రస్తుని, చిరుగోళ్ళు కలవానిని విడిచిపెట్టవలెను. చర్మవ్యాధి కలవానిని, కల్వట్టుని అంటే గజ్జి కలవానిని విడువవలెను. అన్యాయ మార్గమున ఆసక్తి కలిగినటువంటి భార్య కల బ్రాహ్మణునికి బ్రహ్మసముడు అయినను దానమియ్యరాదు. శ్రీలోలునికి, వ్యాధి గలవానికి, చనిపోయిన వారింటిలో సూతకము ఉన్నప్పుడు భోజనము చేయువానికి, చోరునికి, అత్రి వంటి వారైనను దానమియ్యరాదు. తృప్తి లేని వానికి, శవములు మోసి సంపాదించువానికి ఇయ్యరాదు. స్తబ్దునికి, వంచకునికి దానము చేయరాదు. వేదశాస్త్రములు చదివిన వాడైనను సదాచారము లేని వాడైనచో శార్థమున దానమునకు ఎన్నడూ యోగ్యుడు కాజాలడు. ఇప్పుడు ఫలవంతము పుణ్యయుక్తమైన దానమును చెప్పెదను. ఉత్తమ పుత్రులకు శ్రద్ధ ఉన్నప్పుడు దానాదులు చేయు ఉత్తమ కాలము లభించును. భూమిలో నరులకు శ్రద్ధతో సమానమైన పుణ్యము లేదు, శ్రద్ధకు సమానమైన సుఖము లేదు. శ్రద్ధాసమమైన తీర్థము లేదు. శ్రద్ధతో
నా నామస్మరణ చేయువలేను. దానమునకు పాత్రుడైన వానికి కొంచెమైనను దానము తప్పక చేయవలేను. ఇట్లు యథావిధిగా చేసిన దానమునకు శాస్త్రము చెప్పిన ఫలము నా అనుగ్రహము వలన అక్షయముగా పొందును. నా అనుగ్రహముతో సుఖమును పొందును. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.